మాటను జ్ఞాపకం తెచ్చుకో. బైబిల్‌లో అబ్రహాంతో నిబంధన జ్ఞాపకం తెచ్చుకో. తర్వాత వాగ్దానం చేసావు కదా! మా పితరులతో సొలొమోను ప్రార్థన చేస్తాడు. మా తండ్రి గారితో వాగ్దానం చేసావు కదా! అలాగ రాజ్యం స్థిరపరుస్తావని ఇలాగని. కాబట్టి ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకోమంటాడు. కదా! దావీదు కూడా ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకోమంటాడు. అంటే దేవుడు మాటను జ్ఞాపకం చేసుకుంటా, రెండవది నిబంధనను జ్ఞాపకం చేసుకుంటా, మూడవది వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటా. హబక్కూకు గ్రంథంలో రాయబడింది, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో. కాబట్టి రెండవ మాటలో ఈ విషయాలు. అంటే దేవుడు జ్ఞాపకం తెచ్చుకునే సంగతులు కొన్ని ఉన్నాయి. మన జీవితాల్లో కూడా దేవుడు అలాగ జ్ఞాపకం తెచ్చుకుంటే ఎంత మేలు. ఆయన నిబంధన జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఇశ్రాయేలుకి విడుదల కలిగింది. ఆయన మాట జ్ఞాపకం చేసుకుంటే ఆ మాట నెరవేరుద్ది. ఆయన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటే వాగ్దానాలు నెరవేరుతాయి, కార్యాలు జరుగుతాయి. దేవుడు వాత్సల్యత జ్ఞాపకం తెచ్చుకుంటే మనకు క్షమాపణ జరుగుతుంది. కోపించని వాత్సల్యత దేవుని కార్యాలు జరుగుతాయి. కాబట్టి రెండవది, నీవు సెలవిచ్చిన మాట, మనం క్లుప్తంగా చూసి ప్రార్థనకు వెళ్దాం. రెండవది, నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ జ్ఞాపకం తెచ్చుకోమని బ్రతిమలాడుతున్నాడు. మూడో మాట అదే అధ్యాయంలో ఆ మాట ఏందో అక్కడ రాయబడింది. ఆ మాట కూడా చూద్దాం. 9వ వచనం. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను ఆ! ఎప్పుడైతే అపరాధం చేసి చెదరగొట్టబడతారో, అయితే నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతం వరకు మీరు తోలివేయబడినను, అక్కడి నుండి సహా మిమ్మును కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని అది సెలవిచ్చింది దేవుడు. అది ఆ మాట. 8వ వచనంలో 9వ వచనంలో ఆ మాట. కాబట్టి రెండోది ఇది. అలాగనే దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఇశ్రాయేలు విషయాల్లో, ఈ దినాల్లో మన విషయాల్లో, దేవుడు మన వ్యక్తిగత కుటుంబ సంఘ విషయాలు దేవుడు ఏదైతే సెలవిచ్చాడయ్యా అది జ్ఞాపకం తెచ్చుకొని జరిగించుము అన్నట్లుగా రెండవది. మూడో మాట చూస్తే 10వ వచనం చదవండి. 10వ వచనం. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి ఆ! ఆ! మూడోది చూస్తే ఏమంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజల గురించి, నీ ఎవరంటే వీళ్ళు? నీ దాసులగు నీ జనులు వీరే. అంటే ఇశ్రాయేల్ యూదా వారందరూ ఎవరికి దాసులు వీరు? దేవునికే దాసులు కదా, మనుషులకు దాసులు కాదు. దేవునికి దాసులు యూదావారు ఇశ్రాయేల్. అందుకే ఏమంటారంటే, అంటే అయ్యా నీ ప్రజలు అలాగే నీకు దాసులు. ఇది మూడో మాట. అంటే అర్థమేంటి? దేవునికే దాసులు ప్లస్ దేవుని ప్రజలు వీళ్ళు. వీళ్ళు అన్య ప్రజలు కాదు, లేదా వేరే బయలు ప్రజలు కాదు, వేరే వేరే వారి ప్రజలు కాదు, యెహోవా దేవుని ప్రజలు వీరు. కాబట్టి మూడోదిగా మన జీవితాల్లో మనము దేవునికి దాసులుగా మనం ఉంటాం. అంటే మనం క్రీస్తుకు దాసులైన వాడని రాయబడింది కదా. పౌలు అపోస్తలుడు, నేను మనుషులు సంతోషపెట్టగోరితే క్రీస్తుకు దాసులను కాకయే పోదు. అంటే అంటే అర్థమేంటి? ఆయన ఎవరంటే పౌలు క్రీస్తుకు దాసుడు, దేవుని దాసుడు పౌలు గారు. అలాగే మనము దేవునికి మనం దాసులము, దాసురాండ్రము. ఆయనకు దాసులం. కానీ సాతానుకు దాసులం కాదు. లోకానికి దాసులం కాదు మనం. మనుషులకు దాసులం కాదు మనం. పాపానికి దాసులము కాదు. అయితే ఇక్కడ మనము మూడో మాట ఏం జరుపుతుందంటే, యూదావారు నెహెమ్యా భక్తుడు కూడా అంటాడు కదా 11వ వచనంలో, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర. రెండోసారి పదం వాడాడు. దాసుడైన పదం 10వ వచనంలో ఒకసారి, 11వ వచనం 2 సార్లు మనకు కనబడుతా ఉంది. చూడండి అక్కడ మరలా, నీ దాసుడునైన నా మొరను. తర్వాత మధ్య భాగంలో ఆనందించు నీ దాసుల మొరను కదా. తననేమో వ్యక్తిగత తన గురించి నీ దాసుడు నా మొర అంటే నేను నీ దాసుని అంటాడు. ఇశ్రాయేలు నీ దాసులు అన్నాడు. 11వ వచనంలో నీ దాసులు బహువచనం. అంటే నెహెమ్యాతో కలుపుకొని యూదులు ఇశ్రాయేల్ అందరూ కూడా దేవునికి దాసులు. ఇది మూడోదిగా. కాబట్టి దేవుని ప్రజలు, మనము దేవుని ప్రజలం, దేవునికి మనము దాసులము. కనుక మనం దేవునికే దాసులంగా ఉంటాం. అంటే దాసులుగా మనం ఆయన యజమానుడిగా ఆయన గణపరచడం, మనం దాసులంగా మనం తగ్గించుకోవడం చూపిస్తుంది. అలాగే మనం దేవునికి ప్రజలంగా, మూడోదిగా మనం ఆయన ప్రజలంగా ఉండి మనం ప్రార్థన చేయటం, ఆయనకు దాసులమై ఉండి ప్రార్థన చేయటం. 4 మాట చూద్దాం. 11వ వచనం కంటిన్యూ చేయండి. యెహోవా చెవియొగ్గి ఆ! 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 చాలా. ఇక్కడ నాలుగో పదం ఏంటంటే, 4 లక్షణం ఏంటంటే,
నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసులమారు. అంటే నాలుగోది ఏంటంటే దేవుని నామాన్ని భయభక్తులతో ఘనపరచుటందు ఆనందిస్తారు. ఇది 4 లక్షణం. కాబట్టి నెహెమ్యాలో ఈ మంచి లక్షణం ఉంది. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని నామాన్ని భయభక్తులతో ఘనపరుస్తాడు. అదే సమయంలో ఆనందిస్తాడు. దేనిందు ఆనందం అంటే భయభక్తులతో ఘనపరచుటందు ఆనందం. బైబిల్‌లో కొన్ని ఆనందాలు ఉన్నాయి కదా! ప్రభువుని చూసినందు తూర్పు దేశంలో అత్యానందం. కాబట్టి ఫిలిప్పి 4:4లోనేమో ప్రభువునందు ఆనందం. ఇర్మియా గ్రంథంలోనేమో నన్ను పరిశీలనగా తెలుసుకుంటేందుకు కదా! అంటే అక్కడ యెహోవా ఆనందిస్తాడు. పరిశీలనగా తెలుసుకుంటేందులో కూడా మనం ఆనందిస్తాం. అంటే దేవుని గురించిన ఆనందం. దేవునియందు ఆనందం. ఇక్కడ మనం చూస్తే ఈ భాగంలో ఏం చేస్తుంటే ఇక్కడ ఏంటి ఆనందం అంటే భయభక్తులతో ఘనపరిచి ఆనందిస్తారంట. అది నెహెమ్యా జీవితంలో ఆనందం. అంటే భయభక్తులతో దేవుణ్ణి ఘనపరుస్తాడు. నేను ఈ భయభక్తులతో దేవుణ్ణి ఘనపరిచే ఆధిక్యత నాకు ఇచ్చాడని చెప్పి ఆనందిస్తాడు. అది ఈ ఆనందం. అంటే భయభక్తులతో ఘనపరిచి ఆనందిస్తాడు. అది మనం కూడా భయభక్తులతో దేవుని ఏం చేయాలి? ఘనపరచాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? మనం ఆనందించాలి. ఎందుకు ఆనందించాలంటే భయభక్తులతో ఘనపరిచే భాగ్యం మనకిచ్చాడా? ఇంకో సందర్భంలో ఉంటుంది. అపోస్తలుల కార్యం 3 అధ్యాయాలు అక్కడ ఏముంటదంటే, వారు ఈ నామము కొరకే అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడి ఆనందముతో లేదా సంతోషంతో తిరిగి వెళ్ళారంట. ఎందుకు? ప్రభు నామము కొరకే అవమానం పొందుటము, శ్రమలు పొందటం కూడా ఆనందమే. అది. అవునా? అపోస్తలుల కార్యం మాట చూడండి. అపోస్తలుల కార్యములో ఆనందం లేదా సంతోషం. అపోస్తలుల కార్యములు కొరడా దెబ్బలు తిన్నాక వాళ్ళు దెబ్బలు తిని వదిలిపెట్టబడి ఆనందము లేదా సంతోషంతో అక్కడ తిరిగి వెళ్తారు అక్కడ. 5వ అధ్యాయం 41. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు అది. కాబట్టి ఇది కూడా సంతోషం, ఒక ఆనందమే. కాబట్టి ఏంటంటే ప్రభువు కొరకు శ్రమ పొందటం కూడా ఒక ఆనందం. ప్రభు కొరకు శ్రమ పడుతున్నామా? ప్రభు కొరకు అవమానం పొందుతున్నామా? ప్రభు కొరకు కష్టపడుతున్నామా? అంటే అది ఆనందం. అదేంటి ఆనందం అంటే ప్రభువు కొరకు కష్టపడే ధన్యత, భాగ్యం ఇచ్చాడని ఆనందం. దాంట్లోనే ఆనందం. ఏంటి మీ ఆనందం అంటే అలాగా కదా! దైవజన్ భగత్ సింగ్ గారిని అడిగారు. నీకున్న ఈ క్రైస్తవత్వంలో నీకున్న ఆధిక్యత, ఆనందం ఏంటంటే దేవుని చిత్తం ఎరిగి అది చేయటమే ఆయనకున్న ఆధిక్యత, ఆనందం అని భగత్ సింగ్ గారు ఆయన ఇచ్చిన సాక్ష్యం. అంటే దేవుని బిడలంగా ఇలాగ మనము దేవుని విషయాల్లో అనేక విషయాలు ఆనందించే వారంగా ఉండటం అనేది మనకు ఆధిక్యత. కాబట్టి నెహెమ్యా భక్తుడు కూడా ఆయన భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందిస్తున్నాడు. ఇది 4వ మాట. చివరిగా నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. అదే వచనం కంటిన్యూ చేయండి. 11వ వచనం. ఆనందించు నీ దాసుని మొర ఆనందించు నీ దాసుని మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించింది. ఇది 5వది. అంటే బతిమాలుచు ప్రార్థన చేయుట 5వ లక్షణం. కాబట్టి ఇక్కడ రాజు గిన్నెని అంటే ఆయన డ్యూటీ అది, ఆయన బాధ్యత అది. చూడండి, ఆయన రాజు గారికి, అహష్వేరోషు రాజుకి మరి గిన్నె అందిస్తూ ఈ యొక్క ఒక ఎవరంట అర్థహస్త, రైట్, అర్థహస్త రాజుకి రాజు దగ్గర గిన్నె అందిస్తూ ఒక ఫుడ్ ఆఫీసర్గా, అంటే ఫుడ్ ఆఫీసర్ ఆయనే, తయారు చేయటం కాదు, ఈయన తెచ్చిన ఫుడ్ని, ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి రాజుకు అందించడం. తయారు చేసే వాళ్ళు వేరుంటారు, కానీ ఈయన డ్యూటీ తయారు చేసే డ్యూటీ కాదు. ఈయన కుక్ కాదు కానీ ఫుడ్ ఆఫీసర్, అంటే రాజుకి అందించేవాడు, ఆహారం అందించేవాడు. ఒక ఆఫీసర్ స్థాయిలో ఉన్నాడు నెహెమ్యా రాజు దగ్గర. ఈ రాజు దగ్గర అలాంటి స్థాయిలో ఉన్న నెహెమ్యా గారు తన జీవితంలో ఇక్కడ అయితే 5వది ఏంటంటే, అయ్యా ఈ మనుషుడు నాకు దయ చూపినట్లుగా అనుగ్రహించు. ఏ విషయంలో దయ చూపమని తెలుసా? వాస్తవానికి అక్కడ దయ చూపం అనేది ఆయనకు ఒక ప్రమోషన్ కొరకు కాదు, లేకపోతే ధనం కొరకు కాదు, లేకపోతే తన వ్యక్తిగతం కూడా కాదు. ఏంటప్పుడు అంటే
దేవుని ప్రజలైన వారి కోసము, నిందలు, అవమానాలు ఉన్న వారి కోసము, తర్వాత కాల్చబడిన యెరూషలేము, పాడైపోయిన పడద్రోయబడిన ప్రాకారం. దాని కొరకు ఒక మాట చెప్పండి, రెండో అధ్యాయంలో ఉంటది. అనుమతి కొరకు అంటే నేను తిరిగి అలాగ దేవుని మరి ప్రజలు చెరలో నిందలో ఉన్నారు. కూలిపోయిన యెరూషలేము పాడైపోయింది. ఇలాగ కట్టబడ్డ కొరకు, ఇలాగ ఆశ అంటే దేవుని ప్రజల కొరకు ఆశ కలిగి ఉన్నాడు. ఆయనకున్న గిన్నెందించేవాడుగా ఫుడ్ ఆఫీసర్‌గా ఒక డ్యూటీ అది. గిన్నెందించేవాడు అంటే ఒక డ్యూటీ. ఆయన ఉద్యోగం అది. అలాగ ఉండినప్పుడు కూడా ఆయన ఆశ ఏంటంటే, ఆయన ఆశ ప్రధానమైనదేంటంటే ఉద్యోగం, డ్యూటీ ఓకే. మంచిది చేసుకోవాలి. అదొక జీవనాధారం కొరకు ఆయన బబులోను దేశం ప్రాంతంలో ఉన్నాడు గనుక. అయితే అదే సమయంలో అంతకంటే ఆశ భారం దేని మీద ఉందో తెలుసా ఆయనకి? దేని మీద ఉందంటే, దేవుని ప్రజల మీద, యెరూషలేము దేవుని ఆలయం మీద, ప్రాకారాల మీద ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలంగా మనము కూడా ఈటి ఆశ, ఈ బాధ్యత, భారం కలిగి ఉండాలి. ఆల్రెడీ ఒక ఆయనకు డ్యూటీ ఉంది. అందుకే కింద ఆ పదం వాడతాడు. ఏమంటాడు? నేను రాజును గిన్నె అని. అంటే రాజు దగ్గర ఒక డ్యూటీ చేసేవాడని అర్థం. ఆయన ఖాళీగా లేడాయన కదా! ఖాళీగా లేడాయన. ఒక గిన్నెందించే ఒక డ్యూటీ ఉంది. ఉండినప్పటికి కూడా ఈ మనుష్యుడు నాకు దయ చూపాలి. ఏ విషయంలో అంటే నాకు అనుమతి ఇవ్వాలి. నేను అలాగా దేవుని విషయాల కొరకు, దేవుని ప్రజల కొరకు నేను భారం కలిగి ఉండాలి. అయ్యో! శ్రమలో ఉన్నారు నా తోటి సహోదరులు యూదులు. యెరూషలేము పాడైపోయింది. ప్రాకారాలు కూల్చబడ్డాయి. కాబట్టి దేవుని ఆలయం కొరకు, సంఘముకు, దేవుని ప్రజల కొరకు, నశించిపోతున్న వారి కొరకైనా ఆశ భారంతో ఏం చేస్తాడంటే ఐదవది బతిమాలుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఇది 5 విషయాలు మనం చూస్తూ వచ్చినాం. నెంబర్ 1 మొట్టమొదటి సంగతేమో నీ సేవకుడి ద్వారా నియమించిన ఆజ్ఞలను గైకొనాలి. కట్టడలు, విధులు మేము అయితే గైకొనలేదు వాళ్ళు. అయితే మేము గైకొనాలి. మేము గైకొనాలి ఒకటి. రెండవది నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపం తెచ్చుకోయా అని ప్రభువుకు జ్ఞాపం చేస్తున్నాడు ప్రార్థన. మూడవది దేవా నీ దాసులము మేము మీకు ప్రజలం. అంటే దేవుని ప్రజలుగా, దేవుని సంబంధికులుగా, దేవుని ఎదుట తగ్గించుకునేవారుగా, దాసులుగా. నాలుగోది దేవుని నామాన్ని భయభక్తులతో ఘనపరచుట యందు అది ఆయనలో మంచి లక్షణాలు. ఐదోది చివరిగా దేవుని ప్రజల కొరకు కావచ్చు, యెరూషలేము కొరకు ఏం చేస్తున్నంట? బతిమాలుచు ప్రార్థన చేస్తుంది. ఈ 5 సంగతులు మనం 7వ వచనం నుండి 11 వరకు మనం చూస్తే, ఆ తర్వాత ఫలితం అనేది రెండో అధ్యాయంలో కనబడుతుంది. రెండో అధ్యాయంలో ఆ తర్వాత దేవుడు అలాగా అనుగ్రహించటము, పర్మిషన్ ఇవ్వడము, అలాగా దేవుని ప్రజల కొరకై, అలాగా దేవుని విషయాల కొరకైనా మరి పూనుకునేవాడుగా ఉంటాడు. అలాగే మనం 5 విషయాలు మనం చూస్తూ వచ్చినాం. ఇలాగ నెహెమ్యా ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంది. దేవుడు నెహెమ్యా ప్రార్థన అంగీకరించాడు. మొరను విన్నాడు. నెహెమ్యా జీవితంలో దేవుని యొక్క సహాయము, దేవుని కార్యాలు మనం కూడా దేవుడు ఆయన బిడ్డల మన జీవితాల్లో కూడా మరి దేవా నువ్వు నిర్ణయించిన మీ ఆజ్ఞలను, నీ వాక్యాన్ని గైకొనటానికి నువ్వు సెలవిచ్చిన మాట ప్రభా జ్ఞాపం తెచ్చుకోయా. అలాగే మేము మీ ప్రజలుగా ఉండాలి. మేము మీకు దాసులుగా మిమ్మల్ని మేము హెచ్చించాలి, మిమ్మల్ని గణపరచాలి, మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని గణపరిచే వారంగా నీ నామను గణపరచట్లో, భయభక్తులతో గణపరచట్లో ఆనందించాలి. అలాగా దేవుని ప్రజల కొరకే, సార్వత్రిక సంఘం కొరకు, నశించిపోతున్న వారి కొరకే భారముతో మీ సన్నిధిలో బతిమాలి ప్రార్థించే వారు ఉండాలని ఈ 5 అంతలుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువును స్తుతించి మొదటిగా దేవుడు మనకిచ్చిన దినము, గడిచిన కాలం అంతట్లో దేవుని కార్యాలు, ప్రభు చూపిన కృప, చేసిన మేలు బట్టి మొదటగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం. రెండోది ఈ వాక్యానుసారంగా 5 అంతల అనుభవాలతో మనం ప్రార్థన చేద్దాం. అలాగా ప్రార్థన అంశాల కొరకే మరి యూదా ప్రజలు ఎట్లాగా ఉన్నారో ఈ లోకంలో ప్రజలు రక్షణ లేని వారు ఉన్నారు. అలాగా రక్షణ లేని ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రపంచమంతా జరిగే పరిచర్య కోసం ప్రార్థన చేద్దాం. దేవుని దాసులు హెబ్రోను క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ఆత్మకూరు, అలాగే మంగళగిరి, బెటాల్, నవలూరి ప్రాంతాల ప్రజల రక్షణ, దేవుని సన్నిధికి కుటుంబాలు ఆత్మీయంగా బలపరిచినట్లు ప్రార్థన చేద్దామండి. అలాగా నూతనంగా స్థిరపడినట్లు, అనారోగ్యంతో సమస్యలతో ఉన్నవారు, కొన్ని కుటుంబాలు ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు. మరి భర్త రక్షణ పొందవచ్చు, బిడ్డల రక్షణ లేని వారు ఉన్నారు. ఆయా రక్షణ కుటుంబాలు ఉన్నారు. వారి కోసము కొంతమంది ఆర్థిక సమస్యలతో ఉన్నారు, కొన్ని శ్రమలు గుండా, కొన్ని అనారోగ్యాల పరిస్థితులు ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చేద్దామండి. అలాగే సాత్విక్ ఆనంద్ బ్రదర్ వారి కొరకు, అలాగా సమస్యలతో వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధికి వస్తున్న కుటుంబాలు ఆత్మీయంగా బలపరిచినట్లు, దేవుడు వర్షాలు కూడా మరి సరిపోయినంత వర్షాలు లేవు. కొన్నిసార్లు పంటలు కూడా విత్తనాలు మొలలేని పరిస్థితి, కొన్ని చాలా ఇబ్బందుల పరిస్థితులు కూడా ఉన్నాయి. వర్షాలు సరిగ్గా లేవు. వర్షాలు కూడా అనుగ్రహించినట్లు, దేవుడు కృప చూపినట్లు ప్రార్థన చేద్దామండి. పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంతంలో పరిచర్య కొరకు, అలాగే రక్షణ లేని వారి రక్షణ, వివాహాల కొరకు ఇష్టపడి ఉన్నారు.
ఉద్యోగాల కొరకు ఎదురు చూసే బిడ్డల కొరకు దేవుడు కృప చూపినట్లు అలాగా ఈ ప్రాంతం మందిర చుట్టూ కుటుంబాల కొరకు ప్రార్థించుదాం. ప్రస్తుతం అయితే తగిన సమయంలో మరి ప్రక్కన గది విషయం కూడా మొన్న వాళ్ళు ఫోన్ చేస్తూ వచ్చారు పక్కన వారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కొంటే కొంటే మనమే కొనాలన్నట్టుగా మొన్న కూడా ఫోన్ చేస్తూ వచ్చారు. సరే ప్రభు చిత్తమై తగిన సమయంలో ఆయన సొంత సమయంలో దేవుడి చిత్తమై తగిన సమయంలో మనం ప్రార్థన చేయడం తగిన సమయం భవిష్యత్తులో ప్రభు చిత్తమైతే ప్రక్కన దిశలో ప్రభు సహాయం చేయనట్లు ఇక దేవుని సన్నిధికి మరి గతంలో జరిగిన సువార్త ఆ స్థలాలు జరిగిన పరిచర్య ఫలింపు కోసం మనం ప్రార్థన చేద్దామండి. దేవుని దాసులను ప్రభు బలపరిచినట్లు సంఘ వాగ్దానం దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినట్లు మనం భారంతో ప్రభుత్వంలో మనం ప్రార్థన చేద్దాం. సౌదరి గ్రేస్ కొరకు కూడా మంచి ఆరోగ్యం కొరకు అలాగా బిడ్డల కొరకు సమస్యలతో ఉన్న వారి కొరకు సంఘంలో మరి ఇంకా ప్రజల కొరకు కూడా మనం స్థానిక సంఘంలో ఉన్న కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే భారంతో మనం ప్రభుత్వంలో ఒకరి తర్వాత ఒకరు మనం భారంతో ప్రభుత్వంలో మనం ప్రార్థన చేద్దాం. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ప్రభుత్వం మనం ప్రార్థించుతాం. ఈ వాక్య వెలుగులో నెహెమ్యా కలిగిన లక్షణాలు 5 నెహెమ్యా వల్ల బతిమాలుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభుత్వంలో కూడా మనము అనేక విషయాలకు రాత్రి ప్రభుత్వం చేరువచ్చినాం. దేవుడు అది కృపను ఇచ్చినాడు. రాత్రి ప్రభుత్వం యేసు ప్రభు రాత్రి భక్తులు ప్రార్థన చేస్తూ వచ్చారు. గద్దెన మనం ఉంచినప్పుడు అడిదెలుపుల అబ్రహాము 3 దినాలు వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నారంటే మంచిది. మనం అనేకులు ఆయా రకాలుగా రాత్రింబగలు ప్రార్థన చేస్తున్నారు. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నారు. అనేక దినాలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనం కూడా రాత్రి దేవుని సన్నిధిలో మనము కొంత సమయం భారంతో మనం ఏకీభవించి బతిమాలుతూ నెహెమ్యా ప్రార్థన చేశాడు. దేవుణ్ణి మనం బతిమాలేది అలాగే భారంతో బతిమాలుతూ మనం ఈ అంశాల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు సంఘం కొరకు యవనస్తుల కొరకు మన దేశ నాయకులు ప్రభుత్వాలు పరిపాలకుల కొరకు మరి ఎన్నో జీవోలు కట్టడాలు వస్తున్నాయి. సువార్త పరిచర్యకి ప్రభుత్వాలు ఎన్నో కూడా తెలియని పరిస్థితుల అజ్ఞానం ఎంతోమంది పరిస్థితులు మన ఆయా రాష్ట్రాల్లో మన ఇండియాలో కనుక మనము ఇశ్రాయేలు దేశ క్షేమం కొరకు యుద్ధాలు కరువులు ప్రభు రాక సమీపంగా ఉంటుంది. సంఘాలకు సిద్ధపడవలసిన వారు రక్షణ పొందవలసిన వారు ఉన్నాం. మొన్న ఇటీవల ఒక రెడ్ డైపర్ ఎర్రన పొయ్యకి కొన్ని ఉన్నాయి. వాటిలో ఏ మచ్చ లేదు, తెల్లని వెంట్రుకలు లేదు, చక్కగా ఉన్నాయి. ఒకదానికి మాత్రం కొంత కనబడితే శాంపిల్గా ఆ రెడ్ డైపర్ని ఆల్రెడీ బలర్పించారు. అంటే దాన్ని శాంపిల్గా ఎలా బలర్పించాలి, ఏ రీతిగా తర్వాత అది చేయాలో ఇశ్రాయేల్ చేస్తున్న పరిస్థితి. అంటే ప్రభు రాకడ కొరకే మందిరం కట్టడానికి కొరకు అన్ని సిద్ధపరుస్తున్నారు. బలి కొరకు అన్ని సిద్ధం చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రభు రాకడ సమీపం ఉందానికి మనకు ఎంతో తెలియపరచబడతా ఉంది. మనము సిద్ధపడాలి. అనేకులు కూడా సంఘము సార్వత్రిక అనేకులు కూడా రక్షణ వారు సిద్ధపడినట్లు కూడా మన వంతు మనం ప్రార్థన చేయడమే. రక్షించేవాడు దేవుడే. అలాగే భారంతో మనం ప్రార్థన చేద్దాం. పట్టుదలతో అందరం ఏకీభవిస్తాం. అందరూ ప్రార్థించడం అందరూ భారంతో ఏకీభవించి భారంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి.